పాదయాత్రలందు బండ్ల గణేష్ పాదయాత్ర వేరు అంటారు. సింపుల్‌గా చూస్తే గనక బండ్ల గణేష్ చేస్తున్నటువంటి పాదయాత్ర గురించి చాలా చాలా రకాలుగా మాట్లాడారు. రకరకాలుగా దానికి సంబంధించినటువంటివి విశ్లేషిస్తున్నారు. రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఎలా చూసినా సరే ఆయన యొక్క పాదయాత్ర గురించి మాత్రం చూస్తే చాలా స్పష్టంగా అతను కేవలం చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఒక మొక్కు తీర్చుకోవడం కోసం తిరుమలకు పాదయాత్ర చేస్తున్నాననే మాట మొదటి నుంచి ఘంటాపథంగా చెప్తున్నాడు. అదే పదంగా, అదే పద్ధతిలోనే ఆయన పాదయాత్ర కూడా స్టార్ట్ చేశాడు. 5 రోజులు ఆల్రెడీ దాటేశాడు పాదయాత్రకు సంబంధించి కూడా చూస్తే గనక. అతను కేవలం ఏదైతే 2023లో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి 52 రోజులు జైల్‌లో ఉండడం, ఆ తర్వాత నుంచి బయటికి రావడం, ఆ తర్వాత 2024లో చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి గెలవడం, ఈ మొత్తాన్ని క్రమానుగా ఆయన మైండ్‌లో పెట్టుకొని చంద్రబాబు నాయుడు జైల్లో నుంచి బయటికి రావాలి. ఆ తర్వాత ఆయనకు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నటువంటి ఉద్దేశంతోటి ఆయన మొక్కు పెట్టుకున్నాడు ఒకటి. ఆ మొక్కు సందర్భంగా ఆ మొక్కు తీర్చుకోవడం కోసమే ఆయన పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్రకు సంబంధించినటువంటి రకరకాల కథనాలు కూడా ఇవన్నీ మైండ్‌లో పెట్టుకోకుండా కేవలం మొక్కు తీర్చుకోవడం కోసం మాత్రమే, అలాగే దేవుడికి దర్శించుకోవాలని చెప్పేటువంటి ఒక ఆలోచనతోటి ఈయన మొదలుపెట్టాడు. ఆల్మోస్ట్ 450 కిలోమీటర్ల వరకు పాదయాత్ర ఉండబోతుంది. అయితే ఈ పాదయాత్రకు సంబంధించి చూస్తే గనక చాలా చాలా ఆలోచనలు కనిపిస్తున్నాయి. అంటే మొదటి నుంచి కూడా డే 1 నుంచి ఈ పాదయాత్రకు సంబంధించి చాలా అద్భుతమైనటువంటి అనూహ్యమైనటువంటి స్పందన వస్తోంది. ఎక్కడి నుంచి అటువంటి జనాలు కావచ్చు, ఇలాంటి ప్రజలు కావచ్చు, లేకపోతే ఎలా ఉన్నటువంటి ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే పార్టీ అభిమానులు కావచ్చు, రకరకాలమైనటువంటి ప్రజల నుంచి విపరీతమైనటువంటి మద్దతు రావడం అనేది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంటే బండ్ల గణేష్ ఒక నిర్మాతగా, పొలిటీషియన్‌గా కనిపిస్తున్నప్పటికీ స్పష్టంగా అతను పాదయాత్ర చేస్తున్నాడు అన్నప్పుడు మాత్రం చాలామంది ఆశ్చర్యపోయారు కొంతమంది. ఆశ్చర్యానికి కారణం ఏంటనేది మొక్కు తీర్చుకోవడానికి కోసం. సో, మొక్కు తీర్చుకోవడం కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా ఆ మొక్కు తీర్చుకోవడం కోసం తీసుకున్నటువంటి ఆయన నేపథ్యం కావచ్చు, లేకపోతే ఆ మాట కావచ్చు, ఆ మాట నిలబెట్టుకునేటువంటి చేసేటువంటి క్రమంలో కావచ్చు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అతను ఏదైతే టార్గెట్ చేసుకున్నాడో ఆ టార్గెట్ కోసం మాత్రమే స్పష్టంగా వెళ్తున్నాడు. క్లియర్‌గా వెళ్తున్నాడు అనేది మాత్రం తెలుస్తుంది మనకు. సో, ఆ కారణంగా 5 రోజుల పాటు ఆల్రెడీ దాటింది. ఆల్రెడీ 100 కిలోమీటర్ల పాదయాత్ర దాటిపోయింది ఇప్పటికైనా. అనూహ్యమైనటువంటి ప్రజల మద్దతు కావచ్చు, లేకపోతే అడుగడుగునా వచ్చేటువంటి నీరాజనాలు కావచ్చు, అడుగడుగునా ప్రజల నుంచి ఇచ్చినటువంటి సపోర్ట్ కావచ్చు, లేకపోతే నడుస్తున్నటువంటి జనాల యొక్క ఇవన్నీ అనుకూలంగా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక్కడ. పాదయాత్ర సందర్భంగా అనుమల రేవంత్ రెడ్డి సీఎం ఏదైతే రేవంత్ రెడ్డి యొక్క బ్రదర్ ఉన్నాడో తిరుపతి రెడ్డి కూడా కలిసాడు ఆయన్ని. ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకున్నాడు, మద్దతు ఇచ్చాడు, లేకపోతే తీసుకున్నాడు కాబట్టి మొత్తం జరుగుతున్నటువంటి కార్యక్రమం చూస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అటు పాదయాత్ర పరంగా చూసుకుంటే ప్రజల యొక్క మద్దతు కావచ్చు, లేకపోతే పార్టీల మద్దతు కావచ్చు, లేకపోతే బండ్ల గణేష్ యొక్క ప్రేక్షకులు కావచ్చు, లేకపోతే బండ్ల యొక్క అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా వచ్చేటువంటి విషయం ఏంటంటే ఈ పాదయాత్ర అద్భుతంగా సాగుతుంది. పాదయాత్ర సందర్భంగా వచ్చేటువంటి ప్రజల యొక్క మద్దతు కావచ్చు, లేకపోతే ప్రజల యొక్క విశ్వాసం కూడా బండ్ల గణేష్ మీద చాలా స్పష్టంగా ఉంది. ఆయనకి చాలా క్లియర్‌గా అతన్ని నమ్ముకున్నటువంటి విధానం కావచ్చు, లేకపోతే బండ్ల గణేష్ మాట్లాడే విధానం కావచ్చు, అతను ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేసినా సరే వ్యక్తిగతంగా బండ్ల గణేష్ మాట్లాడలేదు. ఎప్పుడు సమస్యల గురించి మాట్లాడాడు, లేదా సమాజాల పట్ల విషయాల గురించి మాట్లాడాడు, లేకపోతే వ్యక్తుల పట్ల ఆయన హక్కు ఉన్నట్టు, అంటే కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుడి పట్ల ఆయన అభిమానం చూపడం అనేది బండ్ల గణేష్ యొక్క గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనంగా కనిపిస్తుంది. అంటే అటు కాంగ్రెస్ పార్టీ కోసం మద్దతు పనిచేశాడు, అటు తెలుగుదేశం పార్టీ కోసం పార్టీ నాయకుడి కోసం అని చెప్పేసినటువంటి మొక్కు తీర్చుకునే కార్యక్రమం తీసుకోవడం అనేది చాలా ఒక వెరైటీగా కనిపిస్తుంది మనకు ఒక రకంగా చూస్తే కనుక. ఈ విషయంలో చూస్తే అటు బండ్ల గణేష్ తీసుకున్న నిర్ణయం చాలా స్పష్టంగా ఒక్కటిగానే ఉంది. ఆ మొక్కు తీర్చుకోవడం అనేది మాత్రమే అతని ఏకైక లక్ష్యంగా కనిపిస్తుంది. లక్ష్యానికి సంబంధించి రకరకాలుగా మాటలు కావచ్చు, లేకపోతే రకరకాల విశ్లేషణలు కావచ్చు, రకరకాల వాదనలు వచ్చినప్పటికి కూడా ఈ వాదనకు ఎలాంటివన్నీ కూడా మైండ్‌లో పెట్టుకోకుండా కేవలం తను నడవాలి, తన మొక్కు చెల్లించడం అనే ఒక ఏకైక లక్ష్యాన్ని మాత్రం ముందుగా ఆయన పెట్టుకున్నాడు. ఈ క్రమంలో సాగేటువంటి ప్రయాణం మొత్తం కూడా ఆశాంతం, ఆద్యంతం ఆకట్టుకునేలాగా సాగబోయేలాగా ఉండేలాగా కనిపిస్తుంది మనకు స్పష్టంగా. అంటే ఇప్పటికి 100 కిలోమీటర్లు దాటిపోయాడు. అంటే ఆయన షాద్‌నగర్‌లో ఆయన సొంత ఇంట్లో నుంచి మొదలుపెట్టి తిరుమలలో సాగబోతున్నటువంటి తిరుమలగిరి వరకు సాగేటువంటి పాదయాత్రకు సంబంధించి మాట్లాడితే కనుక 5 రోజుల పాటు దాదాపు 100 కిలోమీటర్లు మాత్రమే నడిచాడంటే కనుక ప్రజల్లో ఎంత మద్దతు వచ్చి ఉండొచ్చు ఆయనకి, ఎంత ప్రజల యొక్క సపోర్ట్ ఎంతగా ఉండొచ్చు, ఆయన ఆలోచన విధానం పట్ల కూడా ప్రజల యొక్క మద్దతు ఎంత గొప్పగా దొరికిందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో, ఈ క్రమంలో చూస్తే 100 కిలోమీటర్లు దాటాడు, 200 కిలోమీటర్లు దాటాడు, 300 కిలోమీటర్లు దాటాడు, 450 కిలోమీటర్ల వరకు కూడా వెళ్తాడనేది చాలా ఈజీగా తెలిసిపోయినటువంటి విషయం మనకది. చాలా ఆ క్రమంలో సాగేటువంటి ప్రయాణం మొత్తం కూడా ఆద్యంతం అందరికి నచ్చేలాగా, అందరిని మెచ్చుకునేలాగా ఈ ప్రయాణం సాగాలి, చాలా గొప్పగా ఈ మొక్కు తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా సాగాలని చెప్పేసి అభిలషిస్తున్నారు అందరూ, చాలా వరకు కూడా కోరుకుంటున్నారు కూడా. బండ్ల గణేష్ యొక్క నిజమైనటువంటి వ్యక్తిత్వానికి ఇది ఒక నిదర్శనంలాగా కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయనకి ఎలాంటి ఒక ఆరాధనా భావం ఏదైతే ఉందో, ఏదైతే ఆరాధనా భావన కలిగినటువంటి అంశం కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు పట్ల ఆయన ప్రజా అనుకూలమైనటువంటి విధానాలు కావచ్చు, లేకపోతే ప్రజానుకూలమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, ఏవైనా సరే అటు వ్యక్తిత్వంగా చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు పట్ల ఆయన పట్ల చాలా స్పష్టంగా గౌరవభావం లేకపోతే ఆరాధనా భావం కనిపిస్తుంది. ఆ ఆరాధనా భావంతో పాటే ఆయన పట్ల ఏర్పడినటువంటి ఒక
ఈ జైలు శిక్షకు సంబంధించినటువంటి గొడవలో ఆయన మొక్కుకున్నాడు. ఆ మొక్కు తీర్చుకునే కార్యక్రమంలోనే తీసుకున్నటువంటి భాగంగా అనేది కనిపిస్తుంది స్పష్టంగా. సో, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేకపోవచ్చు, లేకపోతే వ్యక్తిగత ఉద్దేశాలు ఉండకపోవచ్చు. అంటే జనరల్‌గా కనపడేలా కొంతమంది మాట్లాడినప్పటికి కూడా ఇలాంటివేమీ లేకుండా మైండ్‌లో కేవలం కేవలం స్పష్టంగా పాదయాత్ర ఉద్దేశ్యం చంద్రబాబు నాయుడు గారి కోసం ఒక మొక్కు తీర్చుకోవడం అనేసి ఒక స్పష్టం చేసినటువంటి విధానం కూడా ఆకట్టుకునేలా ఉంది. సో, మరి ఈ పాదయాత్ర సందర్భంగా రాబోయే రోజుల్లో ఇంకొంచెం ఇంకా అద్భుతంగా సాగబోయేలాగా ఉంటుందని చెప్పేసి ఆకాంక్షిస్తూ బండ్ల గణేష్‌కి ఆల్ ద బెస్ట్ చెప్దాం.